నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. మారుతున్న జీవన విధానంలో మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వినిపించేవి మోకాళ్ళ నొప్పులు. మెడికేషన్ తో తగ్గిపోతే పర్వాలేదు, కానీ మరి నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది, ఎలా సంప్రదించాలి, దీనికి సంబంధించి డాక్టర్లు ఏం సలహా ఇస్తున్నారు? అసలు నీ రీప్లేస్మెంట్ కి సంబంధించి మహిళా డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఒకరు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారిని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మరి కిమ్స్ సన్షైన్ లో నీ రీప్లేస్మెంట్ సర్జన్ గా వర్క్ చేస్తున్న చిరంజీవి గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం. ఓకే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చిరంజీవి అనగానే మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లో నేను చూపిస్తాను, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే వ్యూవర్స్. మేడం, అసలు నీ రీప్లేస్మెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఓకే, అంటే అసలు యాక్చువల్గా 100 మంది ఓపీ పేషెంట్స్ వచ్చారనుకోండి, దానిలో 80% లేడీసే ఉంటారు. ఇది అరుగుదల అనేది లేడీస్లో ఎక్కువగా ముఖ్యంగా ఉంటుందన్నమాట. అది ఎందుకు కారణాలు ఏంటి అంటే, మనకి చాలామంది లేడీస్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. ఎవ్రీబడి అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళకి హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఉంది. అంటే మనకి ఏంటో తేడా ఉంది, ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, మనకి ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాము, మనకి ఆకలి ఎక్కువ అవుతుంది, ఎందుకు అవుతుంది, మనం యూరిన్ ఎన్నిసార్లు వెళ్తున్నాము, ఇవన్నీ హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది. అది వరకు కొంచెం లిటరసీ రేట్ తక్కువ ఉండేది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ లేక వాళ్ళకి అన్ఐడెంటిఫైడ్ డయాబెటీస్ అన్నమాట. డయాబెటీస్ని కనుక్కోలేకపోవటము, చూపించుకోకపోవటము, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవటం కూడా ఒక కారణం. ఎవరి మీదన్నా డిపెండ్ అవటం, హస్బెండ్ మీద, చిల్డ్రన్ మీద, వీళ్ళ మీద డిపెండ్ అవటం, ఈ డయాబెటీస్ అనేది అసలు ఐడెంటిఫై చేసుకోకపోవటం, థైరాయిడ్ అనేది అసలు తెలుసుకోకపోవటం, వెయిట్ గెయిన్ అవుతున్నాను అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఏంటో ఎక్కువ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతున్నాను, దీనికి ఏం తీసుకోవాలి జాగ్రత్తలు అనేది తెలుసుకోకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అన్నమాట అరుగుదల ఎక్కువ కావటానికి. అరుగుదల లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ పనిచేసే విధానము ప్లస్ ఈ అన్ఐడెంటిఫైడ్ అంటే ఏంటంటే డయాగ్నోసిస్ చేసుకోకుండా ఈ డయాబెటీస్ చాలా ఏళ్ళు అలా గడిపేయటం, థైరాయిడ్ హైపోథైరాయిడ్ కండిషన్లో చాలా ఏళ్ళు అలా ఉండిపోవటము, ఇలాంటివి కొన్ని కారణాలు అన్నమాట. ఈ కారణాలు తర్వాత పెయిన్ స్టార్ట్ అవగానే ఎందుకు ఈ నొప్పి ఇంతగా ఉంది, నేను 1 కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నాను ఎందుకు, మెట్లు ఎక్కటం 1 ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతున్నాను ఎందుకు, పనిచేస్తుంటే నిలబడలేకపోతున్నాను ఎందుకు అనేదానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కానీ, ఒక మంచి హాస్పిటల్లో కానీ ఒక స్టాండింగ్ ఎక్స్రే తీయించుకొని నేను ఏ స్టేజ్లో ఉన్నాను అనేది నిర్ధారణ చేసుకోవాలి. చేసుకొని దానికి తగిన నీ ఎక్సర్సైజెస్ చెప్తాము. మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఈ లూబ్రికెంట్స్ వాడాలి. చాలా మార్కెట్లో ఇప్పుడు లూబ్రికెంట్స్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. కొల్లాజన్ ప్రోడక్ట్స్, కొల్లాజన్ టైప్ 1 టైప్ 2 కొల్లాజన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే బోస్ఫిలియా అని, ఎంఎస్ఎం కాంపోనెంట్స్ అని, కాండ్రైటిన్ సల్ఫేట్, గ్లూకోజమిన్ అనేవి పాత కాంపోనెంట్స్ అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా చాలా లూబ్రికెంట్స్ వచ్చినాయి అన్నమాట. అలానే హెల్యురానిడేస్ ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి. మేము స్టేజింగ్ ఎక్స్రేలో చూసిన తర్వాత ఈ స్టేజ్లో వీళ్ళకి ఈ లూబ్రికెంట్స్ కావాలి, ఈ మందులు వీళ్ళకి పనిచేస్తాయి, వీళ్ళ కిడ్నీ ఈ స్టేటస్లో ఉంది, వీళ్ళకి ఈ మజిల్ రిలాక్సెంట్స్ ఇవి ఇవ్వాలి, ఈ మందులు ఇవ్వాలి అని నిర్ధారణ చేస్తాం. వీళ్ళకి ఏంటంటే అపోహ, ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే వెంటనే సర్జరీ చేసేస్తారు అని ఒక అపోహ, భయం. ఆ భయాలు వద్దు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మేము సర్జరీ చెప్పాము అంటే అది నిజంగా అవసరం అయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్స్రే మీరు ఒక 10 మంది డాక్టర్ల దగ్గర చూపించుకుంటే వాళ్ళు కూడా చెప్తారు కదా, ఒక రీజన్ చెప్తారు ఎందుకు సర్జరీ అడుగుతున్నారు, ఎందుకు చేయమని చెప్తున్నారు అని. సో ఇలాంటివన్నీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా, సరైన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోకుండా, తన బాధని అలా చిన్న టాబ్లెట్ ఏదోటి ఎసెక్లోఫెన్, ఓవిరాను ఏదో టాబ్లెట్ మింగటము, అలా పనిచేసుకోకపోవటము, అలా పెయిన్ కిల్లర్స్ తోటి అన్నం మిగిలిపోయింది వేస్ట్ చేయటం ఎందుకు, ఇలాంటి అంటే తను ఒక మోతాదులో సరి అయిన ఫుడ్ తీసుకోకపోవటము, అంటే ఒక డైట్ ప్యాటర్న్ లేకపోవటము, ఇలాంటి ముఖ్య కారణాలు అన్నమాట అరుగుదలకి. ఓకే,
సాధారణంగా మనకి అంటే మోకాలు నొప్పులు మనకి తెలిసినప్పుడు ఏదైనా మీరు అన్నట్టుగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, ఇన్స్టెంట్ గా తగ్గుతుంది. కానీ ఎలాంటి సిచ్యువేషన్ లో నీ రీప్లేస్మెంట్ మస్ట్ గా చెయ్యాలి అనే నిర్ధారణకి మనం రావాలంటారు? దానిలో 4 స్టేజెస్ ఉంటాయమ్మా. మోకాళ్ళు కొంచెం ఒక 2 కిలోమీటర్స్ నడవగానే అలసటగా అనిపించి మోకాళ్ళు నొప్పిగా ఉండి నడవలేకపోవటము, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అనిపించటము, తర్వాత 2 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవటము, ఇవన్నీ ఇనీషియల్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో ఉంటాయన్నమాట. ఈ స్టేజ్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. థర్డ్ స్టేజ్ లో పెయిన్ 1 కిలోమీటర్ కూడా నడవలేరు అనమాట. 1 కిలోమీటర్ నడిచిస్తే వాళ్ళకి పని అయిపోతుంది. పెయిన్ కిల్లర్ లేకుండా ఉండలేరు, పెయిన్ కిల్లర్ వేసుకోకుండా వాళ్ళు పని చేసుకోలేరు. అది థర్డ్ స్టేజ్ అనమాట. వాళ్ళు 1 ఫ్లోర్ కూడా వెక్కలేరు థర్డ్ స్టేజ్ లో. ఫోర్త్ స్టేజ్ లో పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా పెద్ద వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఒక ½ అవర్ కంటే వాళ్ళు నించోలేరు, బాగా నొప్పి ఎక్కువగా వస్తుంటది. అది గ్రాస్ డీజనరేషన్ అనమాట. అంటే బోన్ టు బోన్, అంటే బోన్ ఆన్ బోన్ అని, అంటే బోన్ ఫీమరు టిబియా 2 రాసుకుపోతాయి అన్నమాట. అలా రాసుకుపోయి పక్కకి సబ్లక్సేట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత అటుపక్క ఇటుపక్క లిగమెంట్స్ అనేవి ఉంటాయి. మీడియల్ కొలేటరల్ లిగమెంట్, లేటరల్ కొలేటరల్ లిగమెంట్ అని 2 లిగమెంట్స్ ఉంటాయి. అవి కూడా ఈ సబ్లక్సేషన్ అంటే బోన్ జారిపోయిన తర్వాత ఆ లిగమెంట్స్ కూడా స్ట్రెచ్ అయిపోవటము, అవి బాగా డ్యామేజ్ అవటము జరుగుతుంది అనమాట. అది ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్. ఇంకా ఆ స్టేజ్ లో లూబ్రికెంట్స్ ఏవి పనిచేయవు. ఫోర్త్ స్టేజ్ లో యూజువల్ గా మేము నీ సర్జరీ చేసుకోవాలని రికమెండ్ చేస్తాం అన్నమాట. అది నీ రీప్లేస్మెంటే ఆన్సర్ అవుతుంది అప్పుడు. ఓకే మేడం, మీరు నీ రీప్లేస్మెంట్ అనేది ఓపెన్ సర్జరీ ఉంటుంది. అసలు మనకి సన్షైన్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి నీ రీప్లేస్మెంట్? మనకి రోబోటిక్ ఉందమ్మా, కన్వెన్షనల్ నీ సర్జరీ ఉంది. రోబోటిక్స్ లో కూడా మన దగ్గర మ్యాకో స్ట్రైకర్ ఉంది. ఆ స్ట్రైకర్ రీప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటది. క్యూబీస్ అనేది ఉంటది, మెరిల్ కంపెనీ, అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటది. ఈ మ్యాకో అనేది స్ట్రైకర్, అది ఎక్కువ చేస్తాం, నంబర్ ఎక్కువ చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఫారిన్ ఇంప్లాంట్స్. వీటితో రీప్లేస్మెంట్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అనమాట కన్వెన్షనల్ కంటే. అలాని రోబోటిక్ సర్జరీ చేసుకోకుండా ఇంకా కన్వెన్షనల్ చేసుకుంటే ఎలా అంటే దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. రోబోటిక్స్ అనేవి కొంచెం కాస్ట్లీ అఫైర్, కన్వెన్షనల్ సర్జరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇన్ని సంవత్సరాలు కన్వెన్షనలే చేశాము, ఒక 2 ఇయర్స్ నుంచే ఈ రోబోటిక్స్ వచ్చినాయి అనమాట. రోబోటిక్స్ లో ఏంటంటే ఒక సిటీ స్కాన్ తీస్తాం, మీ లిగమెంట్స్ ఎంత వరకు ఉన్నాయి, మీ గ్యాప్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎంత కాంపనెంట్ కావాలి, ఏ సైజ్ ఫీమర్ కావాలి, ఏ సైజ్ టిబియా కావాలి, మీకు ఎంత పాలీ లోపల పెట్టాలి, పాలీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ పాలీ అనేది ఏ సైజ్ పాలీ పెట్టాలి అన్నీ మనకి సిటీ స్కాన్ ముందుగా క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట రోబోటిక్స్ లో. తర్వాత అంతా బ్యాలెన్సింగ్ అంతా చేసిన తర్వాత, అంటే మనమే ఓపెన్ చేస్తాము, అంతా బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత రోబో మిషన్ కట్ చేస్తుంది అనమాట. మీకు కొన్ని వీడియోస్ పెట్టమంటే వీడియోస్ పెడతాం, రోబోటిక్ సర్జరీ వీడియోస్. వాళ్ళకి కొంచెం రికవరీ పీరియడ్ కొంచెం ఫాస్ట్ గా ఉంటది అనమాట. ఎందుకంటే వెల్ బ్యాలెన్స్డ్ నీ కాబట్టి రికవరీ ఫాస్ట్ గా ఉంటది రోబోటిక్ లో. అలానే కన్వెన్షనల్ లో ఏ ప్రాబ్లము ఉండదు, అది కూడా చక్కగా జిగ్స్ ఉంటాయి దానికి. నీ సర్జరీ అనగానే ఎంత బోన్ కట్ చేస్తారు, పైనుంచి కింద వరకు కట్ చేస్తారేమో, ఎంత పెద్ద ఓపెనింగ్ చేస్తారు అనే అపోహ ఉంటది. మేము అంతా కట్ చేయం. కార్ట్లేజ్ ఏదైతే డ్యామేజ్ అయిందో, అంటే డీజనరేట్ అయిందో 8 మిల్లీమీటర్స్ 9 మిల్లీమీటర్స్ లెక్కలో అంతవరకే కట్ చేసి, ఆ కార్ట్లేజ్ కట్ చేసిన తర్వాత దాని మీద సిమెంట్ పెట్టి ఇంప్లాంట్ పెడతామన్నమాట. సో ఈ రీప్లేస్మెంట్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్ గా చేస్తాం. బోన్ ఒక 2 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఏం కట్ చేయం, చాలా జాగ్రత్తగా 8 మిల్లీమీటర్స్ 9 మిల్లీమీటర్స్ ఈ లెవెల్లో కట్ చేస్తాం అన్నమాట. దానికి స్పెషల్ జిగ్స్ ఉంటాయి కన్వెన్షనల్ లో. ఆ జిగ్స్ ని బట్టి ఆ స్టైలర్స్ పెట్టి ఈ డెప్త్ లో ఇంత బోన్ కట్ చేయాలి, ఈ లిగమెంట్స్ ని ఇంతవరకు రిలీజ్ చేయాలి, ఈ ఇంప్లాంట్ పెట్టాలి. చక్కగా ఒక స్ట్రైట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ అంటాం. ఆ ఎక్స్టెన్షన్ లో వీళ్ళకి ఇలా స్ట్రైట్ గా ఉంది నీ, ఆ కౌడ్ బోన్ అంతా స్ట్రైట్ అవుతుంది అనమాట. ఎవరికైతే డిఫార్మిటీ ఎక్కువగా ఉంది, ఎక్కువగా అరుగుతుందో వాళ్ళకి బాగా కర్వ్డ్ గా ఉంటది, వాళ్ళు నడవటం కూడా అన్బ్యాలెన్స్డ్ గా నడుస్తారనమాట. దాన్ని వాడ్లింగ్ గెయిట్, ఆర్థరైటిక్ గెయిట్ అంటాం అనమాట. ఈ గెయిట్ ప్యాటర్న్ మారిపోద్ది సర్జరీ చేసిన తర్వాత. కాల్ స్ట్రైట్ గా అవటం మూలంగా వాళ్ళకి గెయిట్ ప్యాటర్న్ మారిపోద్ది.
దానికి కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి, అంటే చక్కగా నడవటం నేర్చుకోవాలి నిటారుగా, అలా అన్నమాట. మేడం ఈ కన్వెన్షన్ లో కానీ రోబోటిక్ సర్జరీలో కానీ వన్స్ మనకి సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఎన్ని డేస్ లో తన నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఈ నడవటం కానీ? యూజువల్ గా ఇది అడిగే క్వశ్చన్ పేషెంట్స్ కూడా అడుగుతారు. మా అమ్మగారు ఎన్ని రోజులు పడుకుంటారు, ఎన్ని రోజులు సర్వీస్ చేయాలి అమ్మకి, లేకపోతే కోడళ్ళు అడుగుతుంటారు మా అత్తగారు ఎన్ని రోజులు మంచం మీద ఉంటారు, ఎన్ని రోజులు నేను లీవ్ పెట్టాలని. ఏమీ అవసరం లేదు, సెకండ్ డే నుంచి నడిపించేస్తాం. ఈ పేషెంట్ తనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి చక్కగా నడుస్తాను అంటే సేమ్ డే నడిపించేస్తాం. ఇప్పుడు ఫాస్ట్ ట్రాకింగ్ మెథడ్స్, పేషెంట్ కి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను సర్జరీ చేయించుకున్నాను, సో నేను ఇప్పుడు నడవాలి, నేను ఫాస్ట్ గా నడవాలి, అందరికంటే బాగా నడవాలి, డాక్టర్ గారితో శబాష్ అనిపించుకోవాలి, ఇలా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇంకా చేయించుకున్నాను, నొప్పి, నేను కదలను అంటే దానికి చేసేది ఏమి ఉండదు. సర్జరీ అందరికీ ఒకటే చేస్తాం. మరి పేషెంట్ కి ఎందుకు డిఫరెన్స్ ఉంటది అంటే వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్, అంతకంటే ఏం లేదు. కొంతమంది ప్యాంపర్డ్ మదర్స్, ప్యాంపర్డ్ మదర్ ఇన్ లాస్ ఉంటారు, ఇంకా వాళ్ళు కదలకపోతే చేసేది ఏమి ఉండదు. ఈ సర్జరీ చేసేదే మంచి మొబిలిటీ రావటానికి. సెకండ్ డే నుంచి బాగా నడవాలి, డ్రెస్సింగ్ చేసేస్తాం, ట్యూబ్స్ అన్ని తీసేస్తాం, ఏమి ఉండవు, ఫ్రీగా నడవాలి. వాకర్ సపోర్ట్ అంటే మేము మజిల్ కట్ చేస్తాం కాబట్టి వాకర్ సపోర్ట్ ఒక 20 days, ఒక 10 days ఇస్తాము. తర్వాత వాకర్ సపోర్ట్ లేకుండా కూడా నడవాలి. కొంతమంది అసలు 20 daysకే వచ్చేస్తారు, వితౌట్ వాకర్ చక్కగా నడుచుకుంటూ వచ్చేస్తారు. దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ యాటిట్యూడ్. వాళ్ళ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం. ఏదైతే టెండన్ కట్ చేసి ఓపెన్ చేస్తామో ఆ టెండన్ స్ట్రెంగ్త్ పెరగటానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము. చక్కగా ఆ ఎక్సర్సైజెస్ చేసేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం. నీ సర్జరీ చేసిన తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ బెడ్ ప్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని లేపాల్సిన అవసరం లేదు. చక్కగా వాళ్ళంతటా వాళ్లే లేచి బాత్రూమ్కి వెళ్ళటము, చక్కగా క్యారిడర్ లో నడవటము అన్ని నేర్చుకున్న తర్వాత 3rd day డిశ్చార్జ్ చేస్తాం. సో నీ సర్జరీ చేసిన తర్వాత పెద్ద రీహాబిలిటేషన్, బెడ్ రిడన్ అవ్వటము ఇలాంటివన్నీ ఉండవు. మాక్సిమం మీరు అన్నట్టుగా మోకాళ్ళ నొప్పులు అంటే మనకి పెద్దవాళ్ళలోనే కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ బాడీస్ కూడా అంటే అప్పటికే వాళ్ళు ఏదన్నా ఒక లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ ఉంటే కనుక వాళ్ళకి ఇంకెవరైనా స్పెషల్ కేర్ తీసుకోవడం లాంటిది ఏమైనా ఉంటుందా? అందరికి ఒకటే రకంగా ఉంటుందా వాళ్ళు రికవర్ అవ్వే పద్ధతిలో కానీ, ట్రీట్మెంట్ పద్ధతి? అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే స్టంట్స్ వేసుకున్న వాళ్ళు కొంతమంది వస్తారమ్మా, ఓపెన్ హార్ట్ సర్జరీ CABG చేసుకున్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ అనేవి ఉంటాయి, అవి కొన్ని రోజులు ఆపుతాం అన్నమాట. ఒక 7 days ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపుతాము. డయాబెటీస్ వాళ్ళకి HbA1c అనేది అంటే 3 months లెవెల్స్ అన్నమాట. అది 8, 9 అలా ఉంటే సర్జరీ చేయం, వాటిని కంట్రోల్ చేస్తాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేస్తాం. కానీ HbA1c ఇమ్మీడియట్ గా ఏం తగ్గదు. కాకపోతే మేము ఇన్సులిన్ ఇచ్చి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అవి అన్ని తగ్గించి కంట్రోల్ చేసి, థైరాయిడ్ above 7, above 8 ఉంటే ఆ థైరాయిడ్ లెవెల్స్ తగ్గించి అప్పుడు సర్జరీ చేస్తాం అన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కిడ్నీ ఫంక్షన్, కొంతమంది CKD పేషెంట్స్ ఉంటారు, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు. ఆ పేషెంట్స్ కి క్రియాటిన్ కొంచెం ఎక్కువగా ఉంటది. అలాంటి వాళ్ళకి సపోజ్ క్రియాటిన్ 1.2, 1.3 ఒకవేళ ఉంటే వాళ్ళకి మేము బ్లడ్ అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇవ్వలేము అనమాట. ట్రెమడాల్, పారాసిటమాల్ అని ఒక టాబ్లెట్ తప్పించి పెద్ద పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము. మిగతా అందరికీ ఒకటే టాబ్లెట్స్. థైరాయిడ్, డయాబెటీస్ ఇది కంట్రోల్ చేస్తాం కాబట్టి ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళకి అన్ని పెయిన్ కిల్లర్స్ ఒకటే ఉంటాయి. వాళ్ళకి అవి సరిపోతాయి. కొద్ది రోజులు పెయిన్ కిల్లర్స్ ఇస్తే వాళ్ళే చాలా హ్యాపీగా నడుస్తారు. మేడం, వైద్య పరిభాషలో ఏ ట్రీట్మెంట్ కైనా మనం ఒక సక్సెస్ రేట్ అనేది చెప్తాం కదా, ఈ నీ రీప్లేస్మెంట్ కి సక్సెస్ రేట్ ఎంత ఉంది మేడం? సక్సెస్ రేట్ అంటే ప్రతిదానికి 100% సక్సెస్ అని చెప్పం. ఎందుకంటే కొన్ని ఫెయిల్యూర్స్ ఎవరికైనా ఉండొచ్చు. అంటే ఎవరికైనా ఇన్హరెంట్ ఇన్ఫెక్షన్స్, మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే టూత్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా ఇన్హరెంట్ ఇన్ఫెక్షన్స్ మీలో ఉంటే ఆ నీ జాయింట్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సక్సెస్ రేట్ అనేది 100% సక్సెస్, నాకు అసలు ఏం కాంప్లికేషన్స్ లేవు అంటే సర్జరీస్ చేయట్లేదని అర్థం. ఏదో ఒక 1% కాంప్లికేషన్స్ అందరికీ ఉంటాయి. సక్సెస్ అవ్వకపోవటం అనేది ఉండదు. సక్సెస్ అవ్వకపోవటం అనేది ఉండదు. వాళ్ళు అన్లెస్ వాళ్ళు ఏదైనా పడి
వాళ్ళ లిగమెంట్స్ ని డ్యామేజ్ చేసుకొని ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యి అలాంటి ఏదైనా అయితే తప్పించి యూజువల్ గా నీ రీప్లేస్మెంట్ కి కాంప్లికేషన్స్ సక్సెస్ అవ్వకపోవటం అనేది ఉండదు. అంటే ఈ ట్రీట్మెంట్ వచ్చిన కొత్తలో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఎంత చేంజ్ వచ్చింది? చాలా చేంజ్ ఉంది. ఎందుకంటే ఈ రీప్లేస్మెంట్ ఎరాలో నేను చాలా రోజుల నుంచి ఇయర్స్ నుంచి ఉన్నాను కదా. అప్పుడు ఇంప్లాంట్స్ డిజైన్స్ ఇప్పుడు ఇంప్లాంట్ డిజైన్స్ చాలా వేరు. అడ్వాన్స్డ్ జాయింట్స్, ఇప్పుడు మల్టీ రేడియస్ డిజైన్స్, సింగిల్ రేడియస్ ఆర్క్ డిజైన్స్, ఇవన్నీ మెడికల్ టర్మ్స్. ఇప్పుడు మంచి ఇంప్లాంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ హైఫ్లెక్షన్ డిజైన్స్ తోటి ముడత త్వరగా రావటము, ఈ యాంటీరియర్ నీ పెయిన్, మోకాలి పైభాగంలో నొప్పి ఉండటము, ఇలాంటివన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. రీహాబిలిటేషన్ అంటే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఫాస్ట్ ట్రాకింగ్ మెథడ్ లో వాళ్ళు నడవటం అనేది కూడా ఇప్పుడు ఇంప్లాంట్స్ కి బాగుంది. ఎక్కువ రెస్ట్ తీసుకోకర్లేదు. ఎక్కువ రెస్ట్ అసలు రీప్లేస్మెంట్స్ చేసిన తర్వాత రెస్ట్ అసలు తీసుకోకూడదు. రెస్ట్ తీసుకుంటేనే కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే రీప్లేస్మెంట్ చేసిన తర్వాత బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం మేము. రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కాఫ్ మజిల్ లో బ్లడ్ కోయాగులేట్ అయ్యి అది థ్రాంబోసిస్ అంటాం. ఆ థ్రాంబోఎంబోలిటిక్ మెకానిజమ్స్ అన్ని ఏమి ఉండకుండా ఉండాలి అంటే పేషెంట్స్ యాక్టివ్ గా నడవాలి. ఎనీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ చేసుకున్న తర్వాత దే హ్యావ్ టు వాక్. కొన్ని సర్జరీస్ ఉంటాయి లైక్ స్పైన్ సర్జరీ, సిఏబిజీ, వాటికి రెస్ట్ తీసుకోవాలి. అంతేగాని రీప్లేస్మెంట్స్ కి పేషెంట్స్ ఎంత యాక్టివ్ గా ముందుకెళ్తారో అంత ఫాస్ట్ రికవరీ ఉంటది వాళ్ళకి. చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి మీరన్నట్టుగా గూగుల్ నాలెడ్జ్ కానీ ఇదంతా ఎక్కువైపోయి ఆపరేషన్ అంటే చేయించుకుంటే ఏమవుతుందో అనే భయపడే కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్, కొన్ని ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తూ ఉంటారు. మీకు అసలు ఆపరేషన్ అవసరం లేకుండా ఈ క్రీమ్స్ రాస్తే మీకు ఏదైతే అరిగిపోయిందో మోకాలు చెప్ప మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. చాలా ఫులిష్ గా నమ్ముతుంటారు, అంటే భయానికి చేయించుకోవడానికి. వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? దానిలో ఆర్థోపెడిక్ సర్జన్స్ లో కూడా 2 వెరైటీస్ ఉంటారు మ్యామ్. అంటే నేను ఎవరిని కామెంట్ చేయను, కొంతమంది రీప్లేస్మెంట్స్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మందులతో మీకు సరిపోతుంది, మీరు రీప్లేస్మెంట్ చేస్తే ఈ మాత్రం కూడా నడవరు, ఎందుకు వెళ్తారు రీప్లేస్మెంట్ కి, ఈ మందులే కొనసాగించండి, ఇట్లా చెప్తారనమాట. అంటే వాళ్ళని నిరుత్సాహపరుస్తారు. అది ఎందుకు నిరుత్సాహపరుస్తారో తెలియదు. అంటే వాళ్ళు అంటే పేషెంట్ క్లయింటెల్ తగ్గిపోతుందని అలా చెప్తారో ఏంటో తెలియదు. అలాంటివన్నీ అపోహలు అంతే. నీ రీప్లేస్మెంట్ అనేది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక కార్పొరేట్ కి వెళ్తే వెంటనే ఏం చేయం. ఎందుకంటే మా ఆర్థోపెడిక్ ఎక్స్రేస్ 10 మంది దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు ఏదైనా మిగతా సర్జరీస్ అంటే లైక్ రిపోర్ట్స్ అవతల ఎక్కువ చూస్తారు చూడరో తెలియదు, కానీ ఆర్థోపెడిక్ ఎక్స్రేస్ మాత్రం 10 మంది దగ్గరికి వెళ్తాయి. కాబట్టి ఒక డాక్టర్ రీప్లేస్మెంట్ చెప్పడానికి కూడా ఆలోచించి స్టేజింగ్ చూసే చెప్తారు. ఓకే. సో మనకి పెద్దవాళ్ళలో కాకుండా పిల్లల్లో కూడా ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి కదా, ఎందుకు వస్తాయంటారు ఇవి? అది పిల్లల్లో వచ్చేది రొమటాయిడ్ అమ్మా. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎస్పెషల్లీ లేడీస్ లోనే ఉంటది. 2% పాపులేషన్ మాత్రమే మేల్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతారు రొమటాయిడ్. రొమటాయిడ్ అనేది ఫీమేల్ డిసీజ్. ఇది దానిలో కూడా జువెనైల్ రొమటాయిడ్ అని ఒక భయంకరమైన కండిషన్ ఉంటది అన్నమాట. వాళ్ళకి అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. 2 హిప్ జాయింట్స్, 2 నీస్ 2 ఎఫెక్ట్ అవుతాయి. పాదం కూడా కొంచెం వంకరగా ఉంటది, చేతులన్నీ డిఫార్మ్డ్ ఉంటాయి. దీన్ని జువెనైల్ రొమటాయిడ్ అంటారు. ఇది 16 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచే మొదలవుతుంది అనమాట. వాళ్ళకి కొంచెం ఎర్లీ స్టేజెస్ లో లైక్ 40 ఇయర్స్ దాకా కూడా వెయిట్ చేయలేరు, బికాస్ దే ఆర్ వెరీ మచ్ క్రిపుల్. వాళ్ళు పెయిన్ తోటి నడవలేరు అనమాట. అందుకని అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయవలసి వస్తుంది యంగ్ ఏజ్ లో. ఇది జువెనైల్ రొమటాయిడ్ అంటాం. తర్వాత రొమటాయిడ్ కూడా 40 ఇయర్స్ తర్వాత మేనిఫెస్ట్ అవుతుంది, అంటే వస్తుంది అనమాట. అంటే పొద్దున పూట లెగవగానే చేతులన్నీ బిగుసుకుపోయినట్టు ఉండటము, జాయింట్ పెయిన్స్, బ్రష్ చేసుకోవటం కష్టంగా ఉండటము, ట్యాప్ తిప్పటం కష్టంగా ఉండటము, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటిని మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం అనమాట. ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ మోర్ దాన్ 2 అవర్స్ ఉండి జాయింట్ పెయిన్స్ ఉంటే వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రొమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి అని ఒక ఏఎన్ఏ ప్రొఫైల్, అది పెద్దది. ఆ ఏఎన్ఏ ప్రొఫైల్ కాస్ట్లీ అనుకుంటే యాంటీ-సిసిపి ఒకటి, ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి చేయించుకోవాలి. చేయించుకుంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి డ్రగ్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది అనమాట. అది రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్. ఓకే.
వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్. వాళ్ళకి ఈ జాయింట్ ఆర్థరైటిస్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది అనమాట. ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి అంటాం. అది మామూలు అరుగుదలకి చాలా తేడా ఉంటది. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికైతే వచ్చి వాళ్ళకి జాయింట్స్ పాడైపోతాయో వాళ్ళ బోన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇది యంగ్ పాపులేషన్ లో వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 50 years అబోవ్ 60 years కి వస్తుంది అనమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది బిలో 50 వస్తుంది. జువెనైల్ రుమటాయిడ్ 30K వస్తుంది. సో యంగ్ పాపులేషన్ లో ఎందుకు చేస్తారంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి ఎవరికైతే ఉండి వాళ్ళకి క్రిపుల్ మూమెంట్స్, స్వోలెన్ జాయింట్స్, బాగా జాయింట్ వాచిపోయి నడవలేక చేతులు వంకర్లు పోయి, కాళ్ళు వంకర్లు పోయి, ఫుట్ డిఫార్మిటీస్ ఉండి వాళ్ళకి యంగ్ ఏజ్ లో చేయవలసి వస్తుంది. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ యంగ్ ఏజ్ లో మీరు 30+ లోనే ఇలా చేయాల్సి వస్తే ఫర్దర్ గా వాళ్ళు ఎప్పుడైనా తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కన్సీవ్ అయినప్పుడు కొంచెం వెయిట్ కూడా వాళ్ళు కాలు మీదే పడాల్సి వస్తుంది కదా, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అంటారా? ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కి మేము ఆపరేట్ చేసినప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళకి బోన్ వీక్ గా ఉండి వాళ్ళ ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి తగిన ఇంజెక్షన్స్, టెరిపెరటైడ్ అని ఒకటి ఉందన్నమాట, వండర్ఫుల్ ఇంజెక్షన్. అది బోన్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. తర్వాత రుమటాయిడ్ డ్రగ్స్ ఏమేమి ఇవ్వాలి, ఇప్పుడు స్పెషల్ డ్రగ్స్ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి వచ్చినాయి. ఎడెల్మాబ్ అని, ఇవన్నీ డెన్స్మాబ్ బోన్ స్ట్రెంగ్త్ కి వచ్చినాయి. ఎడెల్మాబ్ అని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఇవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని మారుస్తాయి అన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జీవితాంతం ఉండిపోయే డిసీజ్. దాన్ని డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు బయలాజికల్ ఏజెంట్స్ కూడా చాలా వచ్చినాయి. దాంతో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇంటెన్సిటీ తగ్గుతుంది. తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఈ డ్రగ్స్ ఇవ్వము, కానీ ఈ కాల్షియం సప్లిమెంటేషన్, టెరిపెరటైడ్ ఇలాంటి ఇవ్వటంతో వాళ్ళకి లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లము ఉండదు, యూజువల్ గా ఉండదు. మేడం మీరు అన్నట్టుగా అంటే పెద్దవాళ్ళలో వయసుతో పాటు వచ్చే మోకాలు నొప్పులైనా చాలా మంది అపోహలు పడుతుంటారు. ఇప్పుడు కొంచెం ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు కూడా మెట్లు ఊరికే ఎక్కుతున్నా కూడా మోకాలు చిప్పలు అరిగిపోతాయి, మోకాలు నొప్పులు త్వరగా వస్తాయి అంటుంటారు. అది ఎంతవరకు నిజం మేడం? 100% కరెక్ట్. మీరు ఇక్కడ నుంచి తిరుపతి దాకా నడిచేయాలండి, మీకు మోకాళ్ళే మరగవు. తిరుపతి కొండెక్కితే అరుగుతాయి అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ అదే చెప్తాను. మెట్లెక్కటం అనేది అదేమి పెద్ద ఎక్సర్సైజ్ కాదు. మెట్లెక్కటం అనేది తగ్గించుకోవాలి, కింద కూర్చోవటం అనేది తగ్గించుకోవాలి. అయ్యో ఈ ఏజ్ నుంచే తగ్గించుకోమంటారు ఏంటండి, మా అత్తగారు ఇంకా కూర్చుంటారు కదా అంటారు. అలా కాదు. మీరు మోకాళ్ళు అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కింద కూర్చోవటం మానేయటము, వంగి పనిచేయటం మానేయటము, మెట్లెక్కటం మానేయటము, ఈ 3 థింగ్స్ మానేసేయాలి. తర్వాత నీకి ఒక ఎక్సర్సైజ్ అనేవి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. అంటే ఏంటంటే మీ మోకాలి చుట్టుభాగంలో ఉండే మజిల్స్ అన్ని స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం అన్నమాట. ఆ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మీ మోకాలి మీద ప్రెషర్ పడదన్నమాట. ఓకే, అంటే ఇంకా ప్రీవియస్ గా కూడా మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కి అనే కంటే కూడా ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? లైఫ్ స్టైల్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలిరా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. వెన్ యు ఆర్ గెయినింగ్ యువర్ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి డైట్. తర్వాత ఆ డైట్ కంట్రోల్ చేసుకున్నప్పుడు కూడా ఇంకా పెరుగుతున్నారు అంటే, వెయిట్ గెయిన్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. లేకపోతే ఒకవేళ ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ ఏమైనా, హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవి చెక్ చేయించుకోవాలి. తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకొని నీ ఎక్సర్సైజెస్ నేర్చుకొని అవి చేయాలి. ఎవరికైనాను రిపీటెడ్ గా కింద కూర్చొని లెగవటము, వంగి పని చేయటము, స్టేర్ కేస్ క్లైంబింగ్ చేయటము, అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద జాగింగ్ చేయటము, హార్డ్ సర్ఫేస్ మీద వితౌట్ షూ అనేది మంచి ఫుట్వేర్ వేసుకోకుండా రన్నింగ్ చేయటము, ఇలాంటివన్నీ మంచి కాదు. మీరు ఏదైనా జాగింగ్ చేయాలన్నా, ఫాస్ట్ వాకింగ్ చేయాలన్నా యూ హ్యావ్ టు వేర్ గుడ్ ఫుట్వేర్, మంచిది వేసుకోవాలి. మంచి అంటే లైక్ షూ మంచిది వేసుకోవాలి. సపోజ్ మీకేదైనా పాదంలో నొప్పి కానీ, ప్లాంటర్ ఫేషైటిస్ అలాంటి ఏదన్నా ఉంటే యూ హ్యావ్ టు యూజ్ సిలికాన్ హీల్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. ఈ సిలికాన్ హీల్ ప్యాడ్స్ వేసుకొని వాకింగ్ చేసుకోవచ్చు. ఎనీ యాక్టివిటీ, బ్రిస్క్ యాక్టివిటీ ఏదైనా చేసుకోవచ్చు. దాంతో మోకాళ్ళు అరగటం అనేది జరగదు. మోకాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. జస్ట్ లైక్
ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకున్నట్లుగా మీరు జాగింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని స్పైన్ ఎక్సర్సైజెస్, నీ ఎక్సర్సైజెస్ చేసుకోవటం మంచిది. సో అంటే ఒబేస్ ఉన్న పేషెంట్స్ లో కూడా మీరు సర్జరీకి ముందే అంటే కొంచెం వెయిట్ తగ్గించుకోమని చెప్తారా, లేదంటే ఇమ్మీడియట్ నీడ్ ఉంటే కనుక నీ రీప్లేస్మెంట్ వాళ్ళకి చేసిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోమని చెప్తారు? వాళ్ళు ఎలా ఒబేసిటీ ఉండే పేషెంట్స్ ఒక 80 పేషెంట్స్ కి ఆపరేట్ చేస్తే 30 పేషెంట్స్ ఒబేజ్ ఉంటారు. ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద డీజనరేషన్, మోకాలు అరగటానికి కారణం అన్నమాట. సో వాళ్ళని వెయిట్ తగ్గమన్నా కూడా వాళ్ళు దే కెనాట్ డూ రన్నింగ్, దే కెనాట్ డూ వాకింగ్, వాళ్ళు ఏం చేయలేరు. సో నీ రీప్లేస్మెంట్ అనేది వెయిట్ గెయిన్, అది వెయిట్ కంట్రోల్ అయిన తర్వాత చేయటం అనేది కుదరదు. దే హ్యావ్ టు గో ఫర్ రీప్లేస్మెంట్ అండ్ దెన్ దే హ్యావ్ టు గో ఫర్ వాకింగ్. సో కంప్లీట్ గా అసలు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మేడం నీ రీప్లేస్మెంట్ కి? నీ రీప్లేస్మెంట్స్ కి కన్వెన్షనల్ అండ్ రోబోటిక్స్ అమ్మా. ఇప్పుడున్న 2 ట్రీట్మెంట్స్ కన్వెన్షనల్ అండ్ రోబోటిక్. తర్వాత యూని కంపార్ట్మెంటల్ అని అరిగిపోయిన కంపార్ట్మెంట్ వరకే ఒక యూని కంపార్ట్మెంటల్ నీ ఉంటది, యూనికాండైలర్ నీ అని ఉంటది అనమాట. అది ఒకటి. సో మీరు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ తర్వాత వచ్చిన రివ్యూ ఏంటి మేడం మీకు? వాళ్ళు ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ అందరి బానే ఉంటాయి. ఓల్డ్ పీపుల్ లో కూడా వాళ్ళు చక్కగా నడిచి బాగుందమ్మా, ఇంకో కాల్ ఎప్పుడు చేస్తావు అని అడుగుతుంటారు. అలా వచ్చి అంటే ఒక 2 months అయ్యాక వచ్చి ఇంకో కాల్ కూడా చేయించుకుంటానమ్మా, ఇది కూడా నొప్పిగా ఉంది, ఇది వంకరగా ఉంది, ఈ కాల్ స్ట్రైట్ అయింది, ఇది కూడా చేయించుకుంటానని వస్తారు. ఓకే. సో మేడం ఇప్పటి వరకు మీ కెరీర్ ఒకసారి మీరు విశ్లేషించుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఆర్థోపెడిక్స్ చాలా అంటే నచ్చి తీసుకున్న బ్రాంచ్ కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ మై బ్రాంచ్. నేను ఎప్పుడు హాలిడే తీసుకోనమ్మా. నాకు సండే అనేది కొంచెం బోరింగే ఉంటది. నేను వచ్చి రౌండ్స్ కూడా చేసుకుంటాను. అది వరకు సండే ఓపీ కూడా చూసేదాన్ని, కానీ సరే మరీ ఎక్కువ స్ట్రాడ్ అవుతుందని నేను ఆపేశాను. కానీ అంటే నేను ఎప్పుడు నా ప్రొఫెషన్ ని నేను ఎంజాయ్ చేశాను. నా పేషెంట్స్ తో కూడా నేను అంటే చాలా బాగా అంటే వాళ్ళకి దగ్గరగా వెళ్తాను. వాళ్ళకి ఒకవేళ బీదవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఐ నెవర్ టేక్ కన్సల్టేషన్ ఫ్రమ్ దెమ్. నాది ఏదైనా శాంపుల్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. రిమోట్ ప్లేసెస్ నుంచి చాలా ఊర్ల నుంచి వస్తారు. అంటే నాది గుంటూరు ఏరియాస్ నుంచి చాలా మంది వస్తారు. తర్వాత తెలంగాణలో కూడా నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి తెలంగాణ పేషెంట్స్ కూడా పాపం రిమోట్ ప్లేసెస్ నుంచి వస్తారు. వాళ్ళకి నా పర్సనల్ నంబర్ ఇస్తాను. ఇచ్చి మీరు ఏదైనా ఎవరైనా వాట్సాప్ చేస్తే వాట్సాప్ చేయండి. సండేస్ నేను వాట్సాప్ తప్పకుండా చూస్తాను. మిగతా డేస్ కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి కొంచెం చూడటం కుదరదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పెట్టండి అని అందరికీ చెప్తాను. కంప్లీట్ గా సర్వీస్ ఓరియంటెడ్. ఎందుకంటే ప్రెజెంట్ అసలు వైద్యం అంటే కమర్షియల్ అయిపోయింది మేడం. లేదమ్మా, డబ్బుల కోసం అయితే ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. డబ్బుల కోసం అయితే ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదు. పోలియో వాళ్ళ దగ్గర నేను మనీ తీసుకోను, సిపి చిల్డ్రన్ దగ్గర మనీ తీసుకోను, తర్వాత హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ దగ్గర నేను మనీ తీసుకోను. యాంపిటేషన్స్ చేస్తే ఫ్రీగా యాంపిటేషన్స్ చేసి వాళ్ళకి ప్రాస్థెటిక్స్ ఇస్తాను. పోర్ పీపుల్ కి అందుబాటులో వాళ్ళకి లేని దూరంగా వచ్చిన వాళ్ళకి అందరికీ నా పర్సనల్ నంబర్ ఇస్తాను. నా పిఏ నంబర్ కాదు, నా పర్సనల్ నంబర్ ఇస్తాను. ఒకవేళ నా పిఏకి వాళ్ళు ఏదైనా కాల్ చేస్తే నేను సండేస్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు రాసుకోలేరు కాబట్టి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడు వెంటనే కాల్ చేయండి అని చెప్తాను అనమాట. సండే ఇలాంటి సర్వీస్ చేస్తాను. సూపర్ మేడం, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు అండ్ రియల్లీ అప్రిషియేట్ యూ మేడం. ఇంతమందికి అంటే కంప్లీట్ గా కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో వైద్యం సర్వీస్ ఓరియంటెడ్ గా మీరు ఒకరు ఉన్నారు అని జనాలకు ఒక హోప్ ఇస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు డాక్టర్స్ ఎవరు అంత కోపడటము అరవటము ఇప్పుడు ఎవరు లేరురా, అందరూ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. కాకపోతే నాకు ఇంకా ఈ ఏజ్ లో నాకు ఐ వాంట్ టు డూ సర్వీస్. అంటే గుడికెళ్ళి టెంకాయ కొట్టడం కంటే ఒక పేదవాడికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాడికి అందుబాటులో ఉండటం అనేది మానవ సేవ. అదే మాధవ సేవ. నాకు ఎక్కువ దాని మీదే ఎక్కువ కాన్సెప్ట్ అది. సూపర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో యస్, చూసారు కదా మరి మేడం చాలా తమ వాల్యుబుల్ టైం కూడా స్పెండ్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక్కసారి మీ అపోహలన్నీ వీడి చెక్ చేయించుకోండి. ఏ స్టేజ్ లో ఉన్నారో వెంటనే ఇమీడియట్ గా నీ రీప్లేస్మెంట్ అయితే చేశారు. మన స్టేజ్ ని బట్టి అది ఎంతవరకు అవసరమో డాక్టర్లు సలహా ఇస్తారు. మరి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాక్స్ హెల్త్.